ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో 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 వినిపిస్తుంది, చెప్పు. హలో ఓసే, నీకు వినిపించక అన్నిసార్లు హలో అంటున్నావా, లేక నాకు వినిపించాలని అంటున్నావా? హలో ఓసే, నీకు దండం పెడతానే, హలో కాకుండా ఇంకేమైనా మాట్లాడు. హలో బాయ్. హే ఏమండోయ్ బాగి గారు, మీ ఆయన సామ్రాణి ఎట్లా పెట్టిండ్రండి? ఆ విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే చెప్పింది మనమే కాబట్టి. నువ్వు చెప్పావా? ఎప్పుడు, ఎలా? దానికి స్నానం చేసి వచ్చినాక సాంబ్రాణి వేసుకున్నాడంటే మస్తు ఇష్టం. గదెప్పుడు పెళ్ళైనాక నా మొగుడుతో ఖచ్చితంగా సాంబ్రాణి వేయించుకుంటాననేది. సింపుల్ అంతే. కరుణా, నువ్వు కేకే. అసలు నువ్వు దగ్గరుంటే నిన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేసేదాన్ని. ఆ ముద్దుల మురిపాలు మీ ఆయనకిచ్చుకో అమ్మా, మాకేమొద్దు. సరే గాని ఏం జరిగిందో మొత్తం చెప్పు నాకు. ఓ పూరి, ఒక్కసారి మీ ఆయన సాంబ్రాణి వేసిండని ఎంత ఖుషి అయిపోతున్నావే. నీ మొహం వెలుగుడు గీడి దాకా తెలుస్తుంది. గిప్పుడే ఇట్లున్నావు, రేపు గిట్లా మీ ఆయన నీ ముందుకొచ్చి బాగి నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఐ లవ్ యూ అని చెప్తే నీ పరిస్థితి ఏంది? I love you, Buggy. హలో పోరి, ఓయ్ పోరి, ఉన్నావా పోయినవా? ఆ మాట ఆయనంటే నిజంగా పోతానే. ఏయ్ పోరి, నేనేదో తమాషా కన్నానే, నువ్వేందే గా మాట అన్నావు? నిజమేనే, ఆయన పక్కనుంటే చాలు అని అనుకుంటున్నా. అలాంటిది ఆయన మనసులో కూడా ఉన్నానని తెలిసిన రోజు అంత ఆనందం ఈ గుండె తట్టుకోగలదో లేదో. ఆయన్ని చూస్తూనే కోపగించుకునే నేను ఆయన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేంతగా ఎప్పుడు ప్రేమించానో అర్థం అవట్లేదు. అసలు తిరిగి ప్రేమించలేరని తెలిసిన ఆయన్ని ఇంతగా ఎలా ప్రేమించగలుగుతున్నానో తెలియడం లేదే. ఆయన మీద ఉన్న ప్రేమ చెప్పలేను, మనసులో దాచుకోలేను. ఆయన మనసులో నేను లేననే నిజాన్ని తట్టుకోలేను. ఆయన పక్కన తప్ప ఇంకెక్కడా ఉండలేను కరుణ. ఏ పోరి, నువ్వు గాయన పెండ్లానివి, మీ ఆయన పక్కన కాకుండా ఇంకేడుంటావు? ఆనే ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆయనతో కలిసి ఉంటావు, సరేనా? నువ్వు గిట్లా దిమాక్లో పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని పరేషాన్ కాకు. అదేం లేదు, ఏదో ఎమోషనల్ అయ్యాను అంతే. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో పోరి పోరి, హలో
ఇప్పుడు ఈ పూరి ఎంత బాధపడుతుందో ఏమో. బస్సులో ఎక్కేటప్పుడు చూసుకుంటూ Excuse me, ఉండాలి. ma'am. Yes, come in. పిలిచారంట మ్యామ్. ఎక్స్కర్షన్ ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి మాట్లాడడానికి పిలిచాను. వావ్ సూపర్ మ్యామ్. స్టూడెంట్స్ కూడా ఇయర్ ఎక్స్కర్షన్ ఎప్పుడు ఉంటుందా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెంటనే అన్ని క్లాసెస్ కి ఇన్ఫార్మ్ చేసేస్తాను మ్యామ్. హలో, ఉత్సాహం చూపించింది చాలు. అంత అతి ఉత్సాహం అవసరం లేదు. ఎక్స్కర్షన్ కి వెళ్తున్నది ఓన్లీ 6th and 8th క్లాస్ వాళ్ళు మాత్రమే. అదేంటి మ్యామ్, ఎప్పుడు స్కూల్ మొత్తం వెళ్తాం కదా, ఈసారి ఏంటి ఓన్లీ 2 క్లాసెస్ అంటున్నారు? అందరూ వెళితే అల్లరి చేస్తారు. టీచర్స్ మాట ఎవరూ వినడం లేదు. ఈసారి ఎక్స్కర్షన్ ఓన్లీ ఎంజాయ్ చేయడానికి కాదు, ఒక చిన్న స్టడీ అవుటింగ్ లాగా ఉంటుంది. అందుకే ఇలా క్లాసెస్ ని బ్యాచెస్ వైజ్ గా డివైడ్ చేస్తున్నాం. అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఎక్స్కర్షన్ లాంటిదే కానీ ఎక్స్కర్షన్ కాదు, అంతే కదా మ్యామ్? అర్థమైంది మ్యామ్, అర్థమైంది. ఎడ్యుకేట్ అవుతూ ఎంజాయ్ చెయ్యాలి. ఓకే మ్యామ్. యూ కెన్ గో. మ్యామ్, మళ్ళీ ఏంటి? మీరు కూడా వస్తున్నారా? ఆ క్వశ్చన్ ఏంటి? నేను లేకుండా మీరెలా వెళ్తారు? అంటే ఫారెస్ట్ అంటున్నారు, అక్కడ ఎక్కాలి, దిగాలి, ఎగరాలి, దూకాలి కదా, మీ ఫిజికల్ హెల్త్ సహకరిస్తుందా అని. ఒట్టిదానికే అనుకున్నా. ఈ పొడుగు పిల్లకి కూడా నోటి దుర్సెక్కువే. అందరూ ఒకటే గూటి పక్షులు కదా, బుద్ధులెక్కడికి పోతాయి? నీకు సమాధానం ఇక్కడ కాదు. ఎక్స్కర్షన్ లో నీతో తప్పు చేయించి అందరి ముందు నించోపెట్టి నీ దగ్గర నుంచి స్కూల్ లీడర్ పోస్టు లాక్కొని అప్పుడు చెప్తా. మ్యామ్, మ్యామ్, మీ మైండ్ వాయిస్ అయిపోతే నేను బయటికి వెళ్తాను. గెట్ అవుట్. పిల్లలు, క్లాస్ రూమ్కి వెళ్ళకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారు? అక్కని ప్రిన్సిపల్ పిలిచింది. పిలిచింది అమ్మునైతే అంజుబాబు టెన్షన్ పడుతుంది ఎందుకు? మన అంజలి చేసిన తప్పుల లిస్ట్ లో దేనికోసం మేడం అక్కని పిలిచారో తెలియక టెన్షన్ పడుతుంది. మీరు ఊరుకోండి పిల్లలు. అంజు పాప అప్పుడప్పుడు తప్పులు చేస్తుంది కానీ ఎప్పుడు చేస్తూనే ఉండదు. అంజు, తాతయ్యకి నీ విషయంలో క్లారిటీ వచ్చినట్టు లేదు. ఒకసారి జస్ట్ ఈరోజు చేసిన తప్పులేంటో చెప్పు. బ్రేక్ తర్వాత నుంచి చెప్పాలా, ప్రేయర్ నుంచి చెప్పాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.